10th chapter of Acts. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 34 from verse 34. 34వ వచనమును చూద్దాం. Now to whom was Peter speaking? ఇక్కడ పేతురు ఎవరితో మాట్లాడుతూ ఉండినారు? To stranger. అన్యులతో మాట్లాడుతూ ఉండినారు. And he was not even permitted or allowed to go to them according to his religion. తన మతం ప్రకారం, Old religion. తన పాత మతం ప్రకారము అన్యుల వద్దకు వెళ్ళడానికి కూడా పేతురుకి ఎటువంటి అనుమతి లేదు. These were Gentiles. These were not the sons of Abraham. వారు అబ్రహాము కుమారులు కారు, వారు అన్యులు. Many of them were Romans, వారిలో అనేక మంది రోమీయులు, which meant many of them were worshippers of all kinds of idols. దాని అర్థం ఏమిటంటే వారిలో అనేక మంది అన్ని రకాల విగ్రహాలకు పూజ చేస్తుండేవారు. But they were also the rulers. రోమీయులు ఆ దినములో పరిపాలకులు కూడా. Many of them who were the friends of Cornelius వారిలో అనేక మంది కొర్నేలి యొక్క స్నేహితులై ఉంటారు. were by all reasoning soldiers. ఇంకా చెప్పాలంటే వారు అనేక మంది సైనికులు. And Peter, by this miraculous revelation of God, పేతురుకు వచ్చినటువంటి అద్భుతకరమైన దేవుని ప్రత్యక్షతను బట్టి went as God told him, దేవుడు చెప్పిన ప్రకారం పేతురు కొర్నేలి ఇంటికి వెళ్ళాడు. and as Cornelius saw the vision of God and sent to the exact address to call Peter. దైవ దర్శనం ప్రకారము కొర్నేలి కూడా పేతురుని పిలిపించడానికి తన యొద్ద ఉన్న వారిని సరైన చిరునామాకు పంపించాడు. Remember, Cornelius was unknown to Peter. Peter was unknown to Cornelius. కొర్నేలి పేతురుకు తెలియదు, పేతురు కొర్నేలికి తెలియదు అనే విషయాన్ని మీరు జ్ఞాపం చేసుకోవాలి. God spoke to Peter and to Cornelius and brought them together. దేవుడు పేతురుతో మాట్లాడాడు, అదే సమయంలో కొర్నేలితో కూడా మాట్లాడాడు. ఇద్దరిని ఆ రీతిగా ఐక్యపరిచాడు. Sometimes కొన్ని సందర్భాల్లో strangers tell me, పరాయి వారు నాతో ఏం చెప్తూ ఉంటారంటే, I never knew about you or about this fellowship. అయ్యా మీ గురించి కానీ ఈ సహవాసం గురించి కానీ మాకేమీ తెలియదండి. We are not people great in advertisement. మమ్మల్ని మేము ప్రకటించుకోవడంలో మేమేమి గొప్పవారము కాదు. You know, a little candle that shines in darkness, చీకట్లో ప్రకాశించేటువంటి చిన్న కొవ్వొత్తి does it have the need to say, I am a candle, I am lighting this place? నేను కొవ్వొత్తిని ఈ స్థలానికి వెలిగిస్తున్నానని అదేమైనా ప్రకటించుకుంటుందా? No, not at all. లేదండి. Everyone says, అందరూ చెప్తూ ఉంటారు, oh, there is the light, let me go to that light. అక్కడ వెలుగుందండి, ఆ వెలుగు నేను వెళ్తానని వారు మాట్లాడుకుంటారు. Does salt have to advertise itself? ఉప్పు ఏమైనా దాని గురించి తాను ప్రకటన చేసుకోవాలా? No. లేదు. Today, if your mother has put too much salt in your dish, నేడు తల్లి కూరలో ఏమైనా ఎక్కువ ఉప్పు వేసినట్లయితే, oh, you'll have a shock when you put it in your mouth. ఆ కూర నోట్లో వేసుకుని వెంటనే మీరు అదిరిపోతారు. Salt ఉప్పు is immediately known. వెంటనే ఎక్కువైనా తక్కువైనా తెలిసిపోతుంది. And light వెలుగు కూడా is always seen. ఎల్లప్పుడూ చూడబడుతుంది. And Jesus said, you're the light of the world, you're the salt of the earth. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, లోకమునకు వెలుగే ఉన్నారని యేసుప్రభు చెప్పారు. So now, my friend, కాబట్టి స్నేహితులారా, Peter continues in the 10th chapter of Acts in 36th verse. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనంలో పేతురు మాట్లాడుతున్నారు. Word which God sent to the people of Israel first, preaching peace by Jesus Christ. యేసుక్రీస్తు ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానమును మీరెరుగుదురు. But then Peter had to quickly add the words. పేతురు ఇంకా కొన్ని మాటలు కలపవలసి వచ్చింది. Don't forget, he is Lord of all. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే విషయాన్ని మర్చిపోవద్దు.
You know, when I was a boy నేను బాలుడుగా ఉండినప్పుడు, and when I was growing up and then in college, నేను ఎదుగుతూ కళాశాలకు వెళ్ళినప్పుడు the word Lord was purely a Christian word. ప్రభు అనేటువంటి మాట కేవలం క్రైస్తవులు వాడే మాటగా ఉండేది. It only referred to Jesus. ప్రభు అంటే యేసు ప్రభు గురించి మాత్రమే చెప్పబడేది. Nobody used the word Lord for referring to any idol. ఏ విగ్రహానికి కూడా ప్రభు అనే మాట ఆ దినాల్లో వాడేవారే కాదు. Today, నేడైతే any idol which anybody plants on a tree, on a hill, is called Lord. ఏ చెట్టు మీద కానీ ఏ కొండ మీద కానీ ఎవరైనా ఏవైనా విగ్రహం పెట్టినా వాటిని ప్రభు అని పిలుస్తూ ఉన్నారు. Lord of what? దేనికి ప్రభు? Oh, they say he is the Lord of that hill. He is the Lord of this area. ఆయన కొండకి ప్రభు అండి, ఈ ప్రాంతానికి ప్రభు అండి. No. We are not talking about the spirits that rule that hill or that mountain. లేదండి, ఆ యొక్క కొండను కానీ ఆ ప్రాంతాన్ని పరిపాలించే ఆత్మ గురించి మనం మాట్లాడడం లేదు. In Jesus' name, when I go there with the word of God, those spirits will have to run away. దేవుని వాక్యంతో నేను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు యేసు నామములో ఆజ్ఞాపిస్తే ఆ దురాత్మ వెళ్ళిపోవాలి. That's what I believe. నేను దాన్ని నమ్ముచున్నాను. And మరియు because he is Lord of all, యేసుక్రీస్తు అందరికి ప్రభు కనుక all these imposters, ఈ వంచకులు మోసగాళ్ళందరూ they tremble. వారు వణుకుతారు. Oh, sometimes when we are casting out these evil spirits, కొన్నిసార్లు దురాత్మలు మేము వెళ్ళగొట్టేటప్పుడు they say, అవేం చెప్తాయంటే, oh, I don't like to tell my name అయ్యా మా పేరు చెప్పడం మాకు ఇష్టం లేదు, because I am the person sitting in that temple. ఆ గుడిలో కూర్చున్న వ్యక్తిని నేనే అని చెప్తూ ఉంటాయి. I am ashamed to tell my name. నా పేరు చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నానండి. And when we say in Jesus' name, you evil spirit must run out. ఓ దురాత్మ యేసు నామములో మీరు ఇక్కడి నుంచి పారిపోవాలని మేము They ఆజ్ఞాపించినప్పుడు begin to tremble. అవి వణకటం ప్రారంభిస్తాయి. Oh, I am burning. అయ్యో మేము కాలిపోతున్నాం. Yes, అవును, he is Lord of all. ఆయన అందరికీ ప్రభు. But what have we made him? కానీ మనం ఆయన ఏం చేశాము? We have made him an equal of all these petty spirit, unclean spirit. వేరే ఆత్మలతో దురాత్మలతో సమానుడిగా మనం చేస్తూ ఉన్నాం. No. లేదు, అది ఎంత మాత్రం తగదు. Nobody can do that. దానిని ఎవరు చేయలేరు కూడా. He is Lord of all. ఆయన అందరికీ ప్రభు. So, కాబట్టి 38th verse. 38వ వచనం, This is the word how God anointed Jesus of Nazareth అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును with the Holy Ghost పరిశుద్ధాత్మతోను and with power, శక్తితోను అభిషేకించెను. who went about doing good ఆయన మేలు చేయుచు సంచరించెను and healing all that were oppressed of the devil. అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుతూ సంచరించెను. Why? ఎందుకు? He is Lord of all. ఆయన అందరికీ ప్రభు గనుక. And God was in him and with him. దేవుడు ఆయనందుండెను, ఆయనతో ఉండెను. Listen, friend. వినండి స్నేహితులారా, I must say I am ashamed of myself. నన్ను గురించి నేను ఎంతో సిగ్గుపడుతున్నాను అని మీతో చెప్పాలి. I am ashamed of myself. నన్ను గురించి నేను ఎంతో సిగ్గుపడుతున్నాను. Because ఎందుకంటే I stand here in the name of Jesus. యేసు నామములో నేను ఇక్కడ మీ ముందు నిలబడ్డాను. And I am not doing the work which Jesus did. యేసు చేసినటువంటి క్రియలు నేను చేయడం లేదు. What did he do? యేసు ఏం చేశారు? He released all that were oppressed of the devil. అపవాది చేత పీడించబడిన వారందరిని ఆయన విడిపించారు. Healing all. అందరినీ స్వస్థపరిచారు. I am very sad when I see children who are retarded, who have evil spirits. Little children. చిన్న పిల్లలు కూడా దురాత్మల చేత పీడించబడుతూ ఎంతో అంగవైకల్యులుగా ఉన్నటువంటి వారిని చూసి నేను ఎంతో విచారపడుతూ ఉంటాను. Oh, how hard it must be
in that family. ఆ కుటుంబంలో పిల్లలను చూసుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో I చూడొచ్చు. want to see those children ఆ పిల్లలు నేను చూడగోరుచున్నాను. healed. వారందరూ స్వస్థపడడం చూడగోరుచున్నాను. My friends, స్నేహితులారా, our Savior, మన రక్షకుడు wherever he went, ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే people were delivered from all their oppression. అపవాది చేత పీడించబడిన వారందరూ కూడా విడుదల పొందారు. See, today నేడు there is so much oppression. ఎంతో అణిచివేతను చూస్తూ ఉన్నాం. Some political party oppressing the people. ఏదో ఒక రాజకీయ పార్టీ ప్రజలను అణిచివేస్తూ ఉంటుంది. And then you choose another party, they will oppress the people. మీరు ఇంకొక పార్టీని ఎన్నుకుంటే వారు కూడా ప్రజలను అణిచివేస్తూ ఉంటారు. And then another government comes వేరే ప్రభుత్వం వస్తుంది, and new taxes. కొత్తగా పన్నులు వేయడం ప్రారంభిస్తారు. You know, when a whole nation is full of thieves, దేశమంతా దొంగలతో నిండి ఉంటే if you go down this bazaar, ఈ బజార్లో నడుచుకుంటూ వెళ్తే I don't know how many of them are paying their taxes. ఇక్కడున్న వాళ్ళు ఎంతమంది నిజంగా పన్నులు చెల్లిస్తున్నారో నాకు తెలియదు. So they're saying we are going to put a new tax ప్రభుత్వం వారేమో మీ మీద కొత్త పన్నులు వేయబోతున్నాం అని ప్రకటన చేస్తూ ఉంటారు. for everything which is sold. అమ్మే ప్రతి దాని మీద పన్నులు వేస్తాం. Value added tax. వస్తు సేవల పన్ను, New tax. కొత్త పన్ను, Added tax. అదన పన్ను. Next month, వచ్చే నెల, next year, వచ్చే సంవత్సరం another tax. ఇంకొక పన్ను Why? వస్తుంది. Everybody is a thief. ఎందుకంటే అందరూ దొంగలు కాబట్టి అనేకమైన పన్నులు వేయవలసి వస్తుంది. People don't give their taxes. ప్రజలు తమ పన్నులు చెల్లించడం లేదు. So new laws, new taxes, కొత్త చట్టాలు, కొత్త పన్నులు వస్తున్నాయి. and honest people are oppressed. యథార్థంగా పన్నులు చెల్లించే వారిని అణిచివేస్తూ ఉన్నారు. How terrible. ఎంత భయంకరమైన విషయం. So most of the things which we buy today, నేడు మనం కొనుక్కున్నటువంటి అనేకమైన విషయాల్లో they cost only half that amount. మనం కొనే ధరలో సగం ధరకే అవి అందుబాటులోకి రావచ్చు. In petrol or diesel, పెట్రోల్ కానీ డీజిల్ ధర చూడండి, half that amount. పెట్టే ధరలో సగానికే మనకు అందుబాటులోకి రావచ్చు. కానీ Because everybody is a thief, అందరూ దొంగలు కాబట్టి the government says ప్రభుత్వం వారు ఏం చెప్తున్నారు? the only way to get money from thieves దొంగల ఎదురు నుండి డబ్బులను వసూలు చేసే ఒకే ఒక మార్గం ఏంటంటే is to put more tax upon them. ఎక్కువ పన్నులు వేయడం మాత్రమే. What are you doing? మీరేం చేస్తున్నారు? You're oppressing the people. మీరు ప్రజలను అణిచివేస్తున్నారు. What about the poor man? పేదల గురించి ఏమిటి? What about the average man? సాధారణమైన మనిషి గురించి ఏమిటి? They are suffering. వారెంతో శ్రమ పడుతున్నారు. How sad. ఎంత విచారము. Suffering. ప్రజలు ఎంతో బాధపడుతూ ఉన్నారు. Their food grains, vegetables so expensive. And of course it will become more expensive now. ఆహార ధాన్యాలు కానీ కూరగాయలు కానీ ఎంతో ఖర్చుతో కూడినటువంటి ఇంకా ఖరీదు పెరుగుతూ ఉన్నది. When Jesus becomes the Lord, యేసు ప్రభు మీకు ప్రభువుగా మారితే in parliament, పార్లమెంట్లో, in a country, దేశంలో, oh, you may say how to make him Lord in a country. దేశంలో యేసు ప్రభుని ప్రభువుగా చేయడం ఎలా అని మీరు ఆలోచించవచ్చు. Very difficult. ఎంతో కష్టం. Because ఎందుకంటే thieves don't give up easily. దొంగలంత సులువుగా విడిచిపెట్టరు. Homosexuals don't give up easily. స్వలింగ సంపర్కులు ఆ పాపాన్ని త్వరగా విడిచిపెట్టరు. Those who don't like the 10 commandments don't give up easily. 10 ఆజ్ఞలు ఇష్టపడినటువంటి వారు పాపాన్ని అంత సులువుగా విడిచిపెట్టరు. They like a new commandment. వారు కొత్త ఆజ్ఞను కోరుకుంటున్నారు. They don't like the commandment, thou shalt not commit adultery. వ్యభిచరించకూడదు అనేటువంటి ఆజ్ఞను వారు ఇష్టపడడం లేదు. What do they like? వారికి ఏమి ఇష్టం? Thou shalt commit adultery. నీవు వ్యభిచరించవచ్చు అనే ఆజ్ఞ ఇష్టం. That is why they don't like 10 commandments. అందుకనే వారికి 10 ఆజ్ఞలు అంటే ఇష్టపడడం లేదు. Thou shalt not make any image or bow down to it. ఏ విగ్రహం చేసుకొనకూడదు, దానికి సాగిలు పడకూడదు అనే ఆజ్ఞ ఉన్నది. Oh, they say, no. We want a counterfeit. అటువంటి ఆజ్ఞ మాకు వద్దండి, ఎంతో కష్టంగా ఉన్నది. ఏదో నటించేటువంటి ఆజ్ఞను మాకు దయచేయండి. If we worship the living God, జీవం గల దేవుడిని మేము ఆరాధిస్తే we can't speak lies. మేము అబద్ధాలు మాట్లాడలేము. Listen, friends, వినండి స్నేహితులారా, don't play with God.
నిజ దేవునితో ఆటలాడవద్దు. He is Lord of all. ఆయన అందరికీ ప్రభువు. Do you want to be released from all your oppression? మీ ఒత్తిడి నుంచి, అణచివేత నుంచి విడుదల పొందగోరుచున్నారా? All right, you go try wherever you want. విడుదల పొందడానికి మీరు ఎక్కడికైనా వెళ్ళి ప్రయత్నం చేయండి. Wash the feet of 100 gurus. 100 మంది గురువుల పాదాలు కడగండి. Wash their sandals and their slippers. వారి చెప్పులు కడగండి. And kiss their feet. వారి పాదములను ముద్దాడండి. Do every other vanity. మీకు ఇష్టం వచ్చినటువంటి పనులన్నీ వ్యర్థమైన పనులు చేయండి. Will it save you from the oppression? ఆ అణచివేత నుంచి అవి మిమ్మల్ని రక్షిస్తాయా? No. లేదు. You know, people don't want to prove the living God. నేడు ప్రజలు జీవముగల దేవుణ్ణి నిరూపించడానికి ఇష్టపడడం లేదు. They want to do mental gymnastics. ఏదో మానసిక విన్యాసాలను వారు కోరుతూ ఉన్నారు. They want just verbiage, big talk, big philosophy. పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద తత్వాలను మాట్లాడగోరుచున్నారు. No. Big philosophy won't save you from your oppression. లేదు లేదు, పెద్ద పెద్ద తత్వాలు మీ యొక్క అణచివేత నుంచి మిమ్మల్ని రక్షించలేవు. You need the truth. నీకు సత్యము కావాలి. And the Lord Jesus said, I am the truth. యేసు ప్రభు చెప్పారు, నేనే సత్యమునై ఉన్నాను. So friends, కాబట్టి స్నేహితులారా, what happened? ఇక్కడ ఏం జరిగింది? 39th verse. 39వ వచనం. We are witnesses of all things which Jesus did. యేసు చేసిన వాటికన్నిటికిని మేము సాక్షులము. Whom they slew and hanged on a tree. ఆయనను వారు మ్రానును వేలాడదీసి చంపిరి. Him God raised up the third day దేవుడు ఆయనను 3వ దినమున and లేపెను. showed him openly. ప్రజలందరికీ చూపించెను. Not to all the people, ప్రజలందరూ కాకపోవచ్చు, but unto witnesses chosen before of God. దేవుడు ఏర్పరచబడినటువంటి సాక్షులుగా చూపించెను. Who did eat and drink with him. వారు ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిరి. If you say, how do you know Jesus rose again? యేసు ప్రభు తిరిగి లేచాడనే విషయం మీకు ఎలా తెలుసని అడిగితే Peter says, పేతురు చెప్పాడు, we sat with him, we ate with him, we drank with him. మేము ఆయనతో కూర్చుని అన్నపానములు భుజించాము. After he rose again, ఆయన తిరిగి లేచిన తర్వాత they crucified him. వారు ఆయన సిలువేశారు, They hanged him on a tree. చెట్టుకు వేలాడదీశారు. But కానీ he rose again. ఆయన తిరిగి లేచాడు. My dear friend, ప్రియ స్నేహితులారా, Peter was speaking to this Roman captain and his friend. ఈ రోమా సైన్యాధిపతికి తన స్నేహితులతో పేతురు మాట్లాడుతున్నాడు, Who had never heard of the living God. జీవం గల దేవుడి గురించి అన్నడు విన్నటువంటి వీరితో పేతురు మాట్లాడుతున్నాడు. The Lord who rose again from the dead. మృతుల్లో నుంచి తిరిగి లేచినటువంటి యేసు ప్రభు గురించి పేతురు వారితో మాట్లాడుతున్నాడు. When they were hearing this, ఈ విషయాలు వారు వింటూ ఉన్నప్పుడు, you know, 42nd verse. 42వ వచనం. And he commanded us to preach unto all the people. ప్రజలందరికీ విషయములను తెలియపరచవలన మాకు ఆజ్ఞాపించాను. And to testify that it is he which was ordained of God to be the judge of the living and the dead. దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయన అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించాను. Look at that. దీన్ని చూడండి. He commanded us ఆయన మాకు ఆజ్ఞాపించాను, to preach ప్రకటించాలని ఆజ్ఞాపించాను. that ఏమని ప్రకటించాలి? he is the one who is going to judge the world. దేవుడు లోకమును తీర్పు తీర్చువాడు అని ప్రకటించమని. Judge the world. లోకమునకు తీర్పు తీర్చు దేవుడు ఆయన ఉన్నాడని ప్రకటించమని ఆయన మాకు ఆజ్ఞాపించాను. Look at that. దీన్ని చూడండి. So కాబట్టి today ఈ రోజు you say, oh, I don't like Jesus, he's an American God. మాకు యేసు ప్రభు వద్దండి, ఆయన అమెరికా దేవుడు అని మీరు మాట్లాడవచ్చు. I like my idols, I like my own spirits. నాకు నా యొక్క దురాత్మలు విగ్రహాలంటే ఎంత ఇష్టమండి. Listen, వినండి, he is going to judge you, he is going to judge the prime ministers. ఆయన మీకు న్యాయ తీర్పు తీర్చబోతున్నాడు, ప్రధానమంత్రికి న్యాయ తీర్పు తీర్చబోతున్నాడు. He is going to judge the judges. న్యాయాధిపతులకు న్యాయమూర్తులకు ఆయన న్యాయ తీర్పు తీర్చబోతున్నాడు. And then what will you do? అప్పుడు మీరు ఏం చేస్తారు?
when he says, ఆయన ఈ రీతిగా చెప్తున్నప్పుడు, you rejected righteousness, నీతిని మీరు తృణీకరించారు, you were afraid to believe on me నన్ను నమ్మడానికి మీరు ఎంతో భయపడ్డారు, because you loved your unrighteousness. మీరు అవినీతిని ప్రేమించారు కాబట్టి Now is your judgment. ఇప్పుడు న్యాయ తీర్పు సమయం ఇది. You chose hellfire. మీరు నరకాగ్నిని కోరుకున్నారు. You chose to die with all your sin. మీ పాపములతోనే మరణించడాన్ని మీరు కోరుకున్నారు. You did not choose the forgiveness which I had for you. నేను మీ కొరకు కలిగి ఉండినటువంటి క్షమాపణను మీరే తృణీకరించారు. You rejected me. నన్నే మీరు తృణీకరించారు. And now ఇప్పుడైతే your judgment మీకు న్యాయ తీర్పు సమయం, has come. న్యాయ తీర్పు వచ్చినది. For all the deeds done in your, మీరు జీవించిన దినాల్లో మీరు చేసిన క్రియలన్నిటి బట్టి న్యాయ తీర్పు, all your lies and unrighteousness, మీ అబద్ధాలకు అవినీతికి న్యాయ తీర్పు. you're judged. మీరు తీర్పు తీర్చబడ్డారు. You chose hellfire. మీరే నరకాగ్నిని కోరుకున్నారు. You chose unrighteousness. అవినీతిని మీరే కోరుకున్నారు. You chose to reject me. నన్ను తృణీకరించడాన్ని మీరే కోరుకున్నారు. Yes? అవును, Judgment. న్యాయ తీర్పు. Peter spoke to these Roman captain and those people. ఈ రోమా సైన్యాధిపతితోనూ మిగతా వారితోనూ పేతురు మాట్లాడాడు. Jesus commanded us to tell you ఈ విషయాలను మీకు తెలియపరచమని యేసు మాకు ఆజ్ఞాపించాను. that judgment is coming న్యాయ తీర్పు రాబోతుందని, and you're going to be judged. మీరు న్యాయ తీర్పులోకి రాబోతున్నారు. My, I wonder how they tremble. వారెంత వణికిపోయారో అని నేను ఆలోచిస్తున్నాను. We must tell this to all the big people in this country. ఈ విషయాన్ని భారతదేశంలో ఉన్నటువంటి పెద్దవారందరికీ చెప్పాలి. They are acting and talking and behaving as though there is no judge. వారు ఎంతగా నటిస్తున్నారు, ఎంతగా మాట్లాడుతున్నారంటే న్యాయాధిపతి లేడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. They can bribe and bully anybody. వారు ఎంతైనా లంచాలు ఇచ్చి ఎవరినైనా బెదిరించవచ్చు అని భావిస్తూ ఉన్నారు. They feel. వారు ఆ రీతిగా భావిస్తున్నారు. But కానీ let me tell you, ఈ విషయాన్ని మీతో చెప్పాలండి. no, you won't be able to bribe or bully the judge of the whole earth. ఈ లోక న్యాయాధిపతికి మీరు లంచాలు ఇవ్వలేరు, ఆయన మీరు ఎంత మాత్రం బెదిరించలేరు. My dear friend, వినండి స్నేహితులారా, I don't know how these mighty Roman soldiers trembled. పరాక్రమవంతులైన ఈ యొక్క రోమా సైనికులు ఎంతగా వణికిపోయారో మీరు తెలుసుకోవచ్చు. But they believed the message. కానీ వర్తమానాన్ని వారు నమ్మారు. So even as Peter was speaking, పేతురు ఇంకా మాట్లాడుతూ ఉండగానే the power of God came upon them. దేవుని శక్తి వారి మీదకి దిగి వచ్చినది. You know, I'm double work. రెండంతలా క్రియ జరిగింది. What was it? అదేమిటి? Faith came into their heart. వారి హృదయాల్లోనికి విశ్వాసం ప్రవేశించింది. They believed in the Lord Jesus. యేసు ప్రభునందు వారు విశ్వాసం ఉంచారు. And when they believed and were free from their sins, వారు విశ్వాసం ఉంచినప్పుడు పాపం నుంచి వారు విడుదల పొందారు. the power of God, the Holy Spirit was given to them. తర్వాత దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ శక్తి వారికి ఇవ్వబడినది. Just like he was given to the apostles on the day of Pentecost. పెంతెకోస్తు దినమున అపోస్తుల మీద దిగి వచ్చినట్లుగా వారి మీద పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చాడు. దీన్ని చూస్తున్నారా? You may be a simple woman, a simple man, an ordinary man. మీరు ఒక సామాన్యమైన మనుషులు ఉండవచ్చు, సాధారణమైన వ్యక్తులు ఉండవచ్చు. When you embrace the truth, కానీ సత్యాన్ని మీరు హత్తుకుంటే, when you obey the living God, జీవం గల దేవునికి మీరు విధేయత చూపిస్తే there is double blessing for you. రెండొంతుల ఆశీర్వాదం మీ కొరకు కాచుకొని A ఉన్నది. new heart, నూతన హృదయం. and in that new ఆ heart, నూతన హృదయంలో the Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తాడు. the power of God. దేవుని శక్తి దిగి వస్తుంది. See, people don't keep a humble heart. ప్రజలు దీన హృదయాన్ని కాపాడుకోవడం లేదు. So కాబట్టి they must go on saying, oh, this evil spirit is not going. ఈ దురాత్మ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం లేదండి అని మాట్లాడుతూ ఉన్నారు. So we must find out what are the bondages. ఇంకా ఏమి బంధకాల్లో మేము కట్టబడి ఉన్నామో, Oh, so we must do this, we must do మేము that. వచ్చేయాలని ఇచ్చేయాలని ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. All that is not necessary. ఇవన్నీ అవసరమే లేదండి. When the power of God comes into you, దేవుని శక్తి మీలోనికి వచ్చినప్పుడు
All evil spirits must run. దురాత్మలన్నీ పారిపోవాలి. Listen. వినండి. Why are we playing with the truth of God? దేవుని యొక్క సత్యముతో ఎందుకు ఆటలాడుతున్నాము? Many of you have received God's word. మీలో అనేక మంది దేవుని వాక్యాన్ని అందుకున్నారు. But కానీ you are only receiving it possibly in a mental, superficial manner. ఏదో పైపై మెట్లు అనే మానసిక మెట్లోనే దేవుని వాక్యాన్ని మీరు స్వీకరిస్తున్నారు. But when the word of God comes into your heart దేవుని వాక్యము మీ హృదయంలో ప్రవేశిస్తే and you embrace the living Savior, జీవము గల రక్షకుడిని మీరు హత్తుకుంటే you will be also filled with power. మీరు కూడా దేవుని శక్తితో నింపబడతారు. So upon this group of strangers, అన్నులేనటువంటి ఒక గుంపు వారి మీదకి the power of God came down. దేవుని శక్తి దిగి వచ్చినది. My, ఎంత గొప్ప విషయం. why doesn't the power of God come down upon Ooty? ఊటీ ప్రజల మీద మన మీదకి ఎందుకు దేవుని శక్తి దిగి రావడం లేదు? Why doesn't the power of God come down on India? భారతదేశం మీదకి దేవుని శక్తి ఎందుకు దిగి రావడం లేదు? All half-hearted Christians. అర్ధ హృదయంతో ప్రభుని వెంబడించేటువంటి క్రైస్తవులు. But these Roman captain and these people were there. ఈ రోమా సైన్యాధిపతి ప్రజలందరూ అక్కడ ఉండినారు. Why were they there? They were there because they wanted the truth. వారు ఎందుకు అక్కడ సమకూడినారు? సత్యాన్ని వారు కోరుకున్నారు కాబట్టి సమకూడారు. They were not there to juggle with the truth. సత్యముతో ఆటలాడడానికి వారు అక్కడ సమకూడలేదు. Some of you people, మీలో కొంతమంది you're playing with the truth. సత్యముతో మీరు ఆటలాడుతున్నారు. You don't obey the truth. మీరు సత్యానికి లోబడ్డం లేదు. Still you talk of some tribe. ఇంకా మీరు ఆ తెగ ఈ తెగ అని మాట్లాడుతున్నారు. So, or you talk about some caste. లేకపోతే ఆ కులము ఈ కులం అని మాట్లాడుతూ ఉన్నారు. But కానీ when you humble yourself, మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే the power of God will be given to you. దేవుని శక్తి మీకు ఇవ్వబడుతుంది. You and your family will be new people. మీరు మీ కుటుంబము నూతన వ్యక్తులుగా మార్చబడతారు. Let us bow our heads in a word of ప్రార్థనకు తల వంచుదామా? Lord our God, ఓ మా ప్రభువా యెహోవా, beg you. మీకు ప్రాధేయపడుతున్నాం. We want honest heart, యథార్థ హృదయం మాకు కావాలి ప్రభువా. like this Roman captain, రోమా సైన్యాధిపతి వలె యథార్థ హృదయం to దయచేయండి. seek you with all our heart. హృదయమంతటితో మేము వెతకాలి ప్రభువా. And you will come and make our homes little heaven. అప్పుడు మీరు వచ్చి మా యొక్క కుటుంబాలను చిన్న పరలోకంలో చేస్తారు. Hear our prayer మా ప్రార్థనలు ఆలకించండి. in Jesus' holy name. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. Amen. ఆమేన్.